వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ మటన్ కీమా పులావ్ అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. నేను రాళ్ళ ఉప్పు వేసానండి. బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మటన్ కీమాని శుభ్రంగా వాష్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఉడికించుకోవాలండి. అలా ఉడికించి పెట్టుకున్న మటన్ కీమాని మసాలాలో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఈ కీమాతో పాటు బియ్యాన్ని కూడా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. గ్లాస్ బియ్యానికి. బియ్యం పాతవైతే 2 గ్లాసులు పడతాయి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మటన్ కీమా పులావ్. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.